హాయ్. ప్రీవియస్ వీడియోలో మనం ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేసినప్పుడు ఆల్వేస్ నార్మల్ రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ రికార్డ్ ఐడి అనేది రాలేదు. అది జస్ట్ స్మాల్ మిస్టేక్ అని కాదు. మనం జస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే పేజ్ ఉంటుందో ఆ పేజ్ని ఎడిట్ చేసి వీ హ్యావ్ టు రిఫ్రెష్ అండ్ సేవ్ ఇట్. ఓకే, ఆ పేజ్ సేవ్ అవ్వక ఆర్ఎల్స్ యాక్టివేషన్లో లేక సమ్టైమ్స్ ఆ రికార్డ్ ఐడి అనేది ఫెచ్ అవ్వదు. ఓకే, ఆల్రెడీ మనం ఈ గెట్ రికార్డ్ ఐడి ఎలా గెట్ చేసుకోవాలి రికార్డ్ ఐడి అనేది మనం సెపరేట్గా చూసాము. సో నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అవర్ కోడ్, బట్ జస్ట్ అది రిఫ్రెష్ ఇష్యూ వల్ల మనకి రికార్డ్ ఐడి రాలేదు. ఓకే, జస్ట్ మీకు ఎప్పుడైనా అలా ఇష్యూ వస్తే ఈ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని ఎడిట్ చేసి సేవ్. ఓకే, సేవ్ అప్పుడప్పుడు ఇది యాక్టివేషన్లో లేకపోతే యాక్టివేట్ ఇట్ అండ్ సేవ్. ఓకే, దెన్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ రికార్డ్ ఐడి అయితే వచ్చింది. అండ్ న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఓకే న్యూ బటన్ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, వ్యూ అంటే మనం ఆల్రెడీ వ్యూ ట్యాబ్లోనే ఉన్నాం కాబట్టి నథింగ్ న్యూ హియర్, మనకి ఇది క్లియర్గా తెలియట్లేదు. సో ఇక్కడ హోమ్ బటన్లో అది ఎలా చేయాలి అంటే హోమ్ పేజ్ని ఎడిట్ చేసేసి విల్ ప్లేస్ అవర్ కాంపోనెంట్స్. ఓకే, లెట్స్ రిఫ్రెష్ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ న్యూ బటన్ అంటే ఓకే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ రికార్డ్ ఐడి అవసరం లేదు. అదే ఇక్కడ వ్యూ బటన్ అంటే ఇక్కడ మనకి రికార్డ్ ఐడి ఈజ్ మ్యాండేటరీ, బట్ ఇక్కడ మనకు రికార్డ్ ఐడి లేదు కాబట్టి అది ఏ పేజ్కి వెళ్ళాలో దీనికి తెలియట్లేదు. సో ఇన్ దట్ కేసెస్ ఇక్కడ మనం డిఫైన్ చేద్దాం, ఈ రికార్డ్ ఐడిని పాస్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏ పేజ్కి వ్యూ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్ ఐడి పాస్ చేస్తున్నాము హోమ్ పేజ్లో. assign to okay. మనకి ఇక్కడ కాంపోనెంట్సే కనిపించట్లేదు. ఓకే, ఇందాక రిమూవ్ చేసాము యాప్స్కి యాడ్ చేయకుండా. ఓకే, ఇప్పుడు న్యూ అంటే యాజ్ యూజువల్ న్యూకి మనకు రికార్డ్ ఐడి అవసరం లేదు, సో ఇది వర్క్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు వ్యూ క్లిక్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ మనం ఈ రికార్డ్ ఐడి పాస్ చేసాము, ఆ పర్టికులర్ రికార్డ్కి వ్యూ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసామనుకో మనకు క్లియర్గా తెలియలేదు కాబట్టి హోమ్ బటన్ పైన జస్ట్ వ్యూ అనే ఆప్షన్ని పెట్టి వి నావిగేటెడ్ ఫ్రమ్ హియర్ టు వ్యూ పేజ్. ఓకే, నెక్స్ట్ ఓకే మనకి ఫస్ట్ ఏంటి న్యూ బటన్. ఓకే, నెక్స్ట్ వ్యూ బటన్. ఇప్పుడు ఎడిట్ పేజ్. ఓకే, ఈ ఎడిట్ పేజ్ ఎలానో విల్ సీ హియర్. ఇక్కడ ఇగ్నోర్ ఆల్ లైక్ స్పేసింగ్ కరెక్ట్గా లేదు యూఐలో, రైట్? ఇవన్నీ మనకు సిఎస్ఎస్ యూజ్ చేసి వీ కెన్ లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ యూజ్ చేసి వీ కెన్ ఫిక్స్ దట్. నావిగేట్ టు ఎడిట్ పేజ్. ఓకే, అండ్ ఇక్కడ ఈ మెథడ్ మనం జేఎస్లో డిఫైన్ చేయాలి. నావిగేట్ టు ఎడిట్ పేజ్, సేమ్ దిస్ ఆఫ్ navigation mixing dot navigate. ఓకే, ఈ navigate
దెన్ ఈ పర్టికులర్ ఈ పేజ్ రిఫరెన్స్ వీఆర్ పాసింగ్ హియర్. ఇందులో మనకేంటి టైప్ కావాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, స్టాండర్డ్ రికార్డ్ పేజ్కి నావిగేట్ అవుతున్నాము. ఓకే, దెన్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ మనం రికార్డ్ ఐడి పాస్ చేసే బదులు విల్ గివ్ డైనమికలీ దిస్ డాట్ రికార్డ్ ఐడి. ఏ రికార్డ్ ఓపెన్ చేస్తే ఆ పర్టికులర్ రికార్డ్ పైన క్లిక్ చేస్తే అది ఆ బటన్ పైన క్లిక్ చేయగానే ఎడిట్ మోడ్లోకి రావాలి. ఓకే, యా సేవ్ అయింది. ఓకే ఓకే, లేబుల్ మార్చలేదు, విల్ చేంజ్ ద లేబుల్. ఓకే, ఎడిట్ అంటే పాపప్ వచ్చి సేమ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఎడిట్ చేయవచ్చు. ఓకే, వీ కెన్ చేంజ్ ఆల్సో. ఇట్లా ఇక్కడ లేబుల్ మార్చేద్దాం, ఎడిట్. ఓకే, సో సింపుల్గా సేమ్ వ్యూ ఎలా రాసాము, ఎడిట్ కూడా అలానే. అండ్ ఇది కూడా రికార్డ్ పేజ్, ఇది కూడా రికార్డ్ పేజ్. ఓన్లీ న్యూ బటన్ అనేది ఆబ్జెక్ట్ పేజ్. ఓకే, లైక్ మిగతావి లైక్ ఇక్కడ న్యూ బటన్లో మనకు రికార్డ్ ఐడి అవసరం లేదు. వ్యూ అండ్ ఎడిట్ ఈ రెండుకి మాత్రం మనకి రికార్డ్ ఐడి అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం, ఫస్ట్ ఏంటి న్యూ బటన్కి, నెక్స్ట్ వ్యూ, నెక్స్ట్ ఎడిట్, ఈ 3 అయిపోయింది. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. అది ఎలా అనేది విల్ సీ హియర్. ఓకే, సో అప్లికేషన్కి నావిగేట్ అవ్వాలంటే ఇక్కడ టైప్లో మనం ఇప్పటి వరకు స్టాండర్డ్ యాప్ పేజ్, స్టాండర్డ్ రికార్డ్ పేజ్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పేజ్, స్టాండర్డ్ రికార్డ్ పేజ్ ఇచ్చాం కదా. అలాగే ఇక్కడ స్టాండర్డ్ యాప్ అని ఇస్తాము. అండ్ యాప్ టార్గెట్, ఇక్కడ మనం అట్రిబ్యూట్స్లో ఏమి ఇచ్చాము ఇంతవరకు, ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, రికార్డ్ ఐ, యాక్షన్ నేమ్. ఓకే, బట్ ఇక్కడ ఏ యాప్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే, అండ్ ఫస్ట్ మనకి C___ డబుల్ అండర్ స్కోర్ ఇస్తాము. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే అప్లికేషన్ నేమ్ ఉంటుందో అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సిమిలర్గా ఇదంతా సేమ్. లైక్ ఒక బటన్, ఈ బటన్ పైన క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ మెథడ్ కాల్ అవుతుంది. ఆ కాల్లో ఆ మెథడ్లో మనకి నావిగేషన్ మిక్స్కి మనం మెన్షన్ చేసాము. ఎక్కడికి వెళ్ళాలి, స్టాండర్డ్ అప్లికేషన్కి వెళ్ళాలి. ఏ అప్లికేషన్కి, C___ హౌసింగ్, మనకు హౌసింగ్ అండ్ రెంటల్ ఏ అప్లికేషన్ నేమ్ ఉంటే అలాగా వీ హ్యావ్ టు నావిగేట్ టు యాప్. నెక్స్ట్ కస్టమ్ ట్యాబ్. కస్టమ్ ట్యాబ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ట్యాబ్స్, రైట్. ప్రాపర్టీ, ఆఫర్, మీడియేటర్, ఇవన్నీ కూడా మనకి కస్టమ్ ఆబ్జెక్ట్స్ ట్యాబ్. అలా కాకుండా యాప్ పేజెస్ క్రియేట్ చేసాం కదా మనం ఇక్కడ, డిఫరెంట్ ట్యాబ్ సెట్, డేటా టేబుల్, మినీ ప్రాజెక్ట్, ఇలా డిఫరెంట్ ఈ పర్టికులర్ ట్యాబ్స్కి కూడా మనం నావిగేట్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ట్రై దిస్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఒక మెథడ్ కావాలి, సో ఒక బటన్ కావాలి. ఆ బటన్ క్లిక్ చేయగానే నావిగేట్ టు ట్యాబ్ అనే ఫంక్షన్ని కాల్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ నావిగేట్ టు స్టాండర్డ్ nav ఐటమ్స్. సో నావిగేషన్ ఐటమ్స్లోకి మనం ఇప్పుడు నావిగేట్ అవుతున్నాము. ఓకే, ఇక్కడ మనం ఏపీఐ నేమ్ ఇవ్వాలి. ఏ పర్టికులర్ పేజ్కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పేజ్ యొక్క ఏపీఐ నేమ్. లైట్నింగ్, యాప్ బిల్డర్కి వెళ్ళిపోయి మనం క్రియేట్ చేసిన అప్లికేషన్కి వెళ్ళాలి. సో ఇది ఓకే, నేమ్ అనేసి ఉంటుంది ఇక్కడ.
ఓకే, ఈ పర్టికులర్ నావిగేట్ టు ట్యాబ్ అని క్లిక్ చేయగానే మనం ఏదైతే మినీ ప్రాజెక్ట్స్ మనం ఎప్పుడు క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ ట్యాబ్కి నావిగేట్ అయ్యాం. ఓకే, ఇదేంటి, ఇట్ ఇస్ ఎ కస్టమ్ ట్యాబ్, అది మనం యాప్ పేజ్ ద్వారా క్రియేట్ చేసాం. అందుకని ఇక్కడ స్టాండర్డ్ నావ్ ఐటమ్ పేజ్. ఓకే, ఈ నావిగేషన్ ఐటమ్ పేజెస్కి నావిగేట్ అయ్యాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ హోమ్ పేజ్. ఆబ్జెక్ట్ హోమ్ పేజ్ అంటే ఏంటి, ఇవి ప్రాపర్టీస్ ఆఫర్ మీడియేటర్స్. సో ఇక్కడ మనకి టైప్లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ యాక్షన్ ఏంటి, యాక్షన్ నేమ్ వచ్చేసి హోమ్. ఇప్పటివరకు న్యూ, ఎడిట్, వ్యూ ఈ 3 చూసాం యాక్షన్ నేమ్స్. ఇప్పుడు ఏంటి, హోమ్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, మనకి ఆబ్జెక్ట్ పేజ్లో హోమ్కి వెళ్ళాము. ఇంకోటి ఏంటి, స్టాండర్డ్ నేమ్ పేజ్. నేమ్డ్ పేజ్ అంటే ఈ పర్టికులర్, ఓకే, ఈ అప్లికేషన్లో హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పటివరకు ఏం చేసాము, ఈ ప్రాపర్టీస్ యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క హోమ్ పేజ్కి. కంప్లీట్ ఈ అప్లికేషన్ హోమ్ పేజ్కి రావాలి అంటే స్టాండర్డ్ నేమ్స్ పేజ్, నేమ్డ్ పేజ్, ఇది __. ఓకే, ఇక్కడ సింగిల్_ ఇచ్చినా కూడా వర్క్ అవ్వదు. స్టాండర్డ్ __ నేమ్డ్ పేజ్. అండ్ పేజ్ నేమ్ ఏంటి, హోమ్. నెక్స్ట్ లిస్ట్ వ్యూ. ఓకే, లిస్ట్ వ్యూ ఏంటి, మనకి ఇక్కడ యాక్షన్ నేమ్ లిస్ట్. ఓకే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పేజే లిస్ట్. అండ్ ఇక్కడ మనకి ఇఫ్ యూ రిమెంబర్ ఇప్పటివరకు మనం టైప్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసాం కానీ స్టేట్ ఎప్పటి వరకు కూడా యూజ్ చేయలేదు. ఓకే, ఈ స్టేట్లో మనం ఇప్పుడు ఫిల్టర్ నేమ్ పాస్ చేస్తున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ మనం ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్లో ఫిల్టర్స్, ఓకే, ఫిల్టర్స్కి వెళ్ళిపోతే డెమో క్యూ, బేస్డ్ ఆన్ బెడ్రూమ్స్, ఆల్ ఉన్నాయి. మనం ఈ ఫిల్టర్ నేమ్కి ఇక్కడ చూడండి ఫిల్టర్ నేమ్ ఆల్ అని వచ్చింది. అండ్ ఫిల్టర్ నేమ్ బేస్డ్ ఆన్ బెడ్రూమ్స్ అండ్ ఫిల్టర్ నేమ్ బేస్డ్ ఆన్ డెమో క్యూ ప్రాపర్టీ. సో ఆ పర్టికులర్ మనకు ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ వీ హ్యావ్ టు మెన్షన్ ఏ ఫిల్టర్ నేమ్ కావాలి. ఓకే, ఇఫ్ యూ మెన్షన్ మనకి ఈ పర్టికులర్ ఫిల్టర్కి నావిగేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒఫిషియల్ డాక్యుమెంటేషన్లో ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ అట్లా. ఓకే, నెక్స్ట్ జనరేట్ యూఆర్ఎల్. అండ్ ఇఫ్ మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాము, మనకి ఈ నావిగేషన్ మిక్స్ అనేది 2 మెథడ్స్. ఓకే, నావిగేట్ ఒకటి, ఇంకోటి జనరేట్ యూఆర్ఎల్ మెథడ్. ఓకే, సో హెచ్టిఎంఎల్లో అయితే సేమ్ ఆన్ క్లిక్ జనరేట్ యూఆర్ఎల్. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి స్టాండర్డ్ రికార్డ్ పేజ్కి వెళ్ళిపోయి ఒక రికార్డ్ ఐడిని పాస్ చేస్తున్నాం, వ్యూ చేస్తున్నాం. ఒకవేళ మనం వ్యూ చేస్తే .then ఓకే, గెట్ దట్ రికార్డ్ ఐడి. ఓకే, జనరేటెడ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ పేజ్లో ఓపెన్ చేయాలి అని చెప్తున్నాం. ఓకే, జనరేట్ యూఆర్ఎల్ విల్ యూజ్ వెరీ లెస్. ఓకే, సో ఇది. అండ్ లాస్ట్ థింగ్ ఈ పర్టికులర్ టాపిక్లో ఇంపార్టెంట్ ఇస్ కరెంట్ పేజ్ రెఫరెన్స్. సో మనం స్టార్టింగ్ ఇఫ్ యూ రిమెంబర్ న్యూ పేజ్, న్యూ రికార్డ్ గురించి ఈ పర్టికులర్ స్లైడ్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పేజ్ అని చెప్పుకున్నాము. అలాగే పేజ్ రిఫరెన్స్ క్రియేట్ చేయాలి ప్రతి దానికి అని చెప్పుకున్నాం. ఓకే, అసలు పేజ్ రిఫరెన్స్ అంటే ఏంటి, కరెంట్ పేజ్ రిఫరెన్స్. సో మనం ఏదైతే పేజ్ ఓపెన్ చేసామో ఆ కరెంట్ పేజ్ యొక్క రిఫరెన్స్ ఫస్ట్ గెట్ చేసుకుంటుంది. మనకి రికార్డ్ ఐడి పాస్ చేయాలి, కరెంట్ రికార్డ్ ఐడి అంటే పేజ్ రెఫ్ డాట్ అట్రిబ్యూట్స్ డాట్ రికార్డ్ ఐడి. సో ఈ రికార్డ్ ఐడి ద్వారా ఈ రికార్డ్ ఐడిని గెట్ చేయవచ్చు. ఓకే, ఈ పేజ్ రిఫరెన్స్ ద్వారా. నెక్స్ట్ రికార్డ్ ఐడి ఫ్రమ్ పేజ్ రిఫరెన్స్. ఓకే, ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఆల్సో దిస్. సో ఈ కరెంట్ పేజ్ ఏమొస్తుంది, విల్ చెక్ ఇట్. ఓకే, సో కరెంట్ పేజ్ రిఫరెన్స్ ని we are importing from navigation mix and wire decorator ni we have to import. ఓకే, సేవ్ అయిపోయింది.
యా ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి ఓకే పేజ్ రెఫరెన్స్లో మనం ఏవేవి పాస్ చేసాము టైప్ ఓకే స్టాండర్డ్ రికార్డ్ పేజ్లో ఉన్నాం. అట్రిబ్యూట్స్లో ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్ట్ నేమ్, యాక్షన్ నేమ్, రికార్డ్ ఐడి. దెన్ స్టేట్ ఓకే స్టేట్లో టైప్ ఒకటి మెన్షన్ చేసింది స్టాండర్డ్ రికార్డ్ పేజ్. ఓకే ఇలా ప్రతి పేజ్ యొక్క మనం రిఫరెన్స్ వీ కెన్ గెట్ ఇట్. ఓకే పేజ్ రిఫరెన్స్ అదే ఎలా వస్తుంది కరెంట్ పేజ్ రిఫరెన్స్ దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే ఇంపోర్ట్ కరెంట్ పేజ్ రిఫరెన్స్ ఫ్రమ్ లైట్నింగ్ నావిగేషన్ సర్వీసెస్. సో ఈ కరెంట్ పేజ్ రెఫరెన్స్లో no need to pass anything. Okay ఈ పర్టికులర్ even if we comment this record id okay యా సిమిలర్గా ఈ పేజ్ రిఫరెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే అండ్ ఇక్కడ కూడా మనం @record id యూస్ చేయకుండా మనకి రికార్డ్ ఐడి అయితే వచ్చేస్తుంది. యా దట్స్ ఆల్ అబౌట్ పేజ్ రెఫరెన్స్ అండ్ లైట్నింగ్ నావిగేషన్ సర్వీసెస్. సో మనం ఎక్కడికి నావిగేట్ అవ్వాలనుకున్నా కూడా వీ హ్యావ్ టు మెన్షన్ క్లియర్లీ ఇన్ టైప్. ఓకే అండ్ ఏపీఐ నేమ్ కూడా వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. ఓకే official documentation you can refer. If anything please let me know, I'll try to resolve it. Thank you.